సువార్థికులు సువార్త ప్రకటించారు. ఆకలి అవుతుంది, బ్రదర్ భోజనం చేద్దామా అన్నారు. వెళ్దాం బ్రదర్ అన్న. ఇద్దరు కూర్చున్నారు హోటల్లోకి వెళ్ళి. బ్రదర్ ఏం చెబుతాం ఫుడ్ అంటే, బ్రదర్ డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అన్నాడు. లేదు నా దగ్గర లేదన్నాడు. నీ దగ్గర లేవు, ఇద్దరి దగ్గర లేవు. సరే ఒక టీ చెబుతాం బ్రదర్ అన్నాడు. అరే టీ ఏంది బ్రదర్, దేవుడు ఉన్నాడు, విశ్వాసంతో తిందాం, ఆయనే సహాయం చేస్తాడు, అది బిల్లు ఆయనే కట్టిస్తాడు, చెప్దాం. బ్రదర్ నాకంత విశ్వాసం లేదు, మరీ డబ్బులు లేకుండా హోటల్లోకి వచ్చి ఏంటి దేవుడే బిల్లు కడతాడని తినేంత ధైర్యం నా వల్ల కాదు, నాకంత విశ్వాసం లేదు. ఏమి నీకుంటే నువ్వు తిను, నేను తిన్నావు, నాకు సింగిల్ టీ చాలు, ఏక్ చాయ్ బస్. సరే నీ ఇష్టం. ఆయనకి ఒక చాయ్ చెప్పాడు, సింగిల్ చాయ్, టీ. ఈయన శుభ్రంగా ఫుల్ మిల్స్. తిన్నారు ఇద్దరు. ఈయన తిన్నాడు, ఆయన చాయ్ తాగాడు. తినేటప్పుడు అడిగాడు మధ్య మధ్యలో, తిను బ్రదరు, అంతగా ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటే తిను బ్రదరు, ఆకలితో ఉన్నాను. అసలు ఏంది నా చాయ్ మస్తు అయిపోయింది. అయిపోయింది, చేతులు కడుక్కొని వచ్చాడు ఈయన. ఆయన కూడా చాయ్ తాగి కప్పు ఆడబెట్టాడు. అప్పటిదాకా సర్వ్ చేసిన ఆయన బిల్లు తెచ్చి ఇచ్చాడు. ఇక ఆ బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు చేత తీసుకోగానే వెంటనే పక్క టేబుల్ దగ్గర ఉన్న ఆయన వచ్చి ఆ బిల్లు తన చేతిలో రాక్కున్నాడు. హల్లెలూయా. బ్రదర్ బ్రదర్ ఏంటి అంటే, బిల్లు నేను కడతాను పాస్టర్ గారు అన్నాడు. నేను సేవకులు నీకెట్ట తెలుసు అన్నాడు. మీరు తినేటప్పుడు ప్రార్థన చేసుకోవటం చూశాను, దైవజనులనే అనిపించింది నాకు. ఎన్నో రోజుల నుంచి సేవకులకి ఇంత ఆహారం పెట్టించాలని ఎదురు చూస్తున్నాను, నాకు అవకాశం దొరకలా, తీరిక దొరకలా. ఈరోజు నా అదృష్టం పండి మీరు దొరికారు, కాబట్టి ఆల్రెడీ తినేశారు కనుక బిల్లు నన్ను కట్టనేయండి, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. తీసుకెళ్ళి ఆయనే కట్టాడు, అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తినవయ్యా అంటే నాకు అంత విశ్వాసం లేదంటే, లేదు బ్రదరు, నాకు ఫస్ట్ నుంచి నీ విశ్వాసం గొప్పది బ్రదరు, నీ విశ్వాసం గొప్పది, కానీ అదే నాకు ఇదే సమస్య అయిపోయింది. నేనేమో అన్ని లాజికల్గా ఆలోచించి చాలా పోగొట్టుకుంటున్నా బ్రదర్ నేను.